నమస్తే చిన్న, మీ పేరు? జీవన్. విజయ్, ఏం చేస్తుంటారు మీరు? జీవన్. జీవన్ ఏం చేస్తుంటారు మీరు? నేను స్టూడెంట్ని ఆంధ్ర యూనివర్సిటీలో. ఓటు హక్కు వచ్చినాయి మీకు? ఉంది. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది. ఇది ఫస్ట్ టైం ఓటు వినియోగించుకుంటారు. సో రాబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ బాగుంటుంది, మీలో చదువుకునే స్టూడెంట్స్కి ఉద్యోగాలు రావడం కానీ, లేదంటే ఇక్కడ వైజాగ్లో కంపెనీస్ రావడం కానీ ఇలాంటివి జరుగుతాయని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? అఫ్ కోర్స్ టీడీపీ అండ్ జనసేన ఎలియన్స్ కలిస్తే నాకు తెలిసి స్టేట్ బాగుంటుంది అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది డెఫినెట్గా. ఈ 5 yearsలో ఎలా ఉంది అసలు ఈ ఎంప్లాయ్మెంట్ ఇది అనేది ఎలా ఉంది? ఎంప్లాయ్మెంట్ కోసం చూడొచ్చు, చాలామంది పక్క స్టేట్కి అయితే వెళ్తున్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ నోటబుల్ కంపెనీస్ కూడా ఇవి రాలేదు, యాజ్ వి ఆల్ నో. సో సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, మాకంటే బాగా చేసిన వాళ్ళు లేరంటున్నారు. మీ దృష్టిలో సంక్షేమ పథకాలు ఒకటే కావాలంటారా, డెవలప్మెంట్ కూడా కావాలంటారా? అఫ్ కోర్స్ రెండు ఉండాలి. సంక్షేమ పథకాలు ఏంటంటే పోవర్టీ ఉన్నోళ్ళకి, బ్యాక్వర్డ్గా ఉన్నోళ్ళకి, వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, అంటే పేరెంట్స్ వాళ్ళకి చదివించలేరు, వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడదాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అనేది కావాలి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పాపం ఇంజనీరింగ్ అయిపోయాక లేదా డిగ్రీ కంప్లీట్ చేసేసాక వాళ్ళు పక్క స్టేట్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. హైదరాబాద్ కానీ చెన్నై కానీ. అంతవరకు మా అన్నయ్య ఉన్నారు, చాలామంది అక్కడే చేస్తున్నారు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక్కడే ఉండుంటే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎంప్లాయ్మెంట్ వైజ్ చూసుకుంటే చాలా తక్కువ వచ్చింది. సంక్షేమ పథకాలు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తే అవి లేజీ తయారు చేస్తాయి మనుషుల్ని, లేని వాళ్ళకి ఇస్తేనే బెస్ట్. సో ఇక్కడ యాక్చువల్గా ఇంతకుముందు మినిస్టర్గా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పింది ఏంటంటే, గ్లోబల్ సమ్మిట్ జరిగింది, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం అంటున్నారు. మీకు తెలిసి ఈ వైజాగ్లో ఏమైనా కంపెనీస్ కానీ పెట్టుబడులు కానీ రావడం జరిగిందంటారు, లేదంటే ఇక్కడ ఉన్న వెళ్ళిపోయినాయి అనుకోండి? వెళ్ళిపోయే లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంతవరకు ఇన్ఫోసిస్ ఒకటి వచ్చింది అరౌండ్ సీ వైపు. అది ఇప్పుడు సరిగ్గా ఫంక్షన్ అవుతుందో లేదో కూడా తెలియదు. అండ్ దత్ ఐలాండ్ లైన్లో WNS ఆఫీసర్ గురించి నాకు తెలుసు అంతే. ఇంకా మరి కంపెనీస్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు. మిలీనియం టవర్స్లో ఐటీ సెజ్లో అయితే కొత్తగా కంపెనీలు అయితే ఏం లేదు, నాకు ఐడియా లేదు. సో ఇక్కడ యాక్చువల్గా బర్నింగ్ ఇష్యూస్ ఏంటంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి అది ప్రైవేటీకరణ చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే జోన్ అనేది రావాల్సి ఉంది ఇక్కడ ఈ ప్రాంతానికి. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిన ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు పట్టు రావాలి. సో ఇక్కడ ఎంపీగా మీ పార్లమెంట్ పరిధిలో, ఈ వైజాగ్ పార్లమెంట్ పరిధిలో టీడీపీ తరఫున భరత్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరఫున బొత్స గారి ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరైతే బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ భరత్ మత్కుమిల్లి గారు చాలా వరకు బెస్ట్ అనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వైజ్. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ ఎంపీగా గెలిచిన MBV సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరైతే వచ్చారో, ఆయన ఎప్పుడు కూడా ప్రశ్నించడం అనేది నేను చూడలేదు వైజాగ్ గురించి. అది ఎక్కడ ఢిల్లీలో ఉంటారు కదా పార్లమెంట్లో, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశ్నించడం అనేది ఎప్పుడు చూడలేదు. సో భరత్ మత్కుమిల్లి గారు గీతం యూనివర్సిటీ యొక్క చీఫ్ కాబట్టి ఆయన కాస్త డెవలప్మెంట్ తీసుకొస్తారేమో అని అనుకుంటున్నా. సో ఈ ఇష్యూస్లో అయితే ఎలా ఉంది భయ్ ఇక్కడ పరిస్థితి? యాక్చువల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీలాంటి యువత ఇక్కడ వైజాగ్లో బాగా మేము చేస్తున్నప్పుడు వినిపిస్తుంది ఏంటంటే, ఇక్కడ డ్రగ్స్ గంజా ఇలాంటివి ఎక్కువైపోయినాయి, యువత పాడైపోతున్నారు అంటున్నారు. సో మీ వరకు అయితే యాక్చువల్గా ఏం జరుగుతుంది? నాకు యాక్చువల్గా ఒక డ్రగ్ ఫ్రీ సొసైటీ చూడాలని ఉంది. ఎందుకంటే ఒక పర్టికులర్ ఏరియాని కానీ ఒక పర్టికులర్ పీపుల్ అని మాత్రం అనట్లేదు, కానీ ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అయితే అసలు తెలియట్లేదు. కానీ యూత్ని చాలా చాలా వెనక్కి నెట్టేస్తున్నాయి ఈ డ్రగ్స్ అనేవి. బేసిక్గా అది కన్జ్యూమ్ చేశాక వాళ్ళు ఫీల్ అయ్యే హై అదంతా వాళ్ళకి తెలియట్లేదు. ఫిజికల్ హెల్త్ని ఎంత వర్స్ట్ కండిషన్లో చేసేస్తున్నాయో. ఆ డ్రగ్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో, ఈ యువత ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కన్జ్యూమ్ చేశాక వాళ్ళ పేరెంట్స్ ఇది కూడా వాళ్ళకి తెలియట్లేదు. అది ఎందుకు ఇలా, ఎస్పెషల్లీ వైజాగ్లోనే ఎందుకు అంత ఫ్రీగా స్టూడెంట్స్కి డ్రగ్స్ ఎందుకు దొరికేస్తున్నాయో తెలియట్లేదు. ఇది పోలీసులు ఏం చెయ్యట్లేదా మరైతే తెలియదు. కానీ మొన్న ఏదో న్యూస్ వచ్చింది, వైజాగ్ పోర్ట్లో ఏవో డ్రగ్స్ ఏవో చాలా దొరికాయని. ఆ ఇష్యూ కూడా సైలెంట్ అయిపోయింది. మరి ఎందుకో తెలియదు. ఇక్కడ జనాలకి ఎంటర్టైన్మెంటే కావాలి, ఇలాంటి విషయాలు ఎవరు పెద్దగా పట్టించుకోరు బేసిక్గా. థ్యాంక్ యూ చిన్న, బాగా మాట్లాడు.